హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సివిజా పోర్టల్. ఫ్రెండ్స్, ఈరోజు వైజాగ్ గీతం కాలేజీ నుంచి మనకి మెగా జాబ్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఎలిజిబిలిటీ ఉన్న ఫ్రెషర్స్ ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. జాబ్స్కి అప్లై చేయాలనుకున్న వారు కేవలం 10th పాస్ ఆర్ ఫెయిల్, ఇంటర్మీడియట్ పాస్ ఆర్ ఫెయిల్, ఐటీఐ పాస్ లేదా ఫెయిల్ అయినటువంటి అందరూ కూడా ఎలిజిబిలిటీ ఉందండి. మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా ప్రతి ఒక్కరు కూడా ఇంట్రెస్ట్ అయితే అటెండ్ అవ్వచ్చు. నోటిఫికేషన్లో జాబ్స్కి సంబంధించి క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి, ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అనే డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ డైరెక్ట్ వాకింగ్ ఇంటర్వ్యూస్కి అయితే అటెండ్ అవ్వచ్చండి. ఫ్రెండ్స్, టోటల్గా 3 లెంత్ 3 to 4 minutes మాత్రమే ఉంటుంది కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మీకు ఎలాగ అప్లై చేయాలో ఒక ఐడియా వస్తుంది. నెక్స్ట్ కంప్లీట్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి. ఇదైతే జెన్యూన్ అప్డేట్ కాబట్టి మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసే ప్రతి నోటిఫికేషన్ వెంటనే మీకు చేరుతుంది. ఎలిజిబిలిటీ ఉంటే వెంటనే అప్లై చేసుకోగలుగుతారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం ట్రై చేయండి. నెక్స్ట్ ప్రజెంట్ నోటిఫికేషన్ సంబంధించి ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ఫ్రెండ్స్, ఈ జాబ్ డ్రైవ్ మన వైజాగ్లో గీతం కాలేజ్ క్యాంపస్, విశాఖపట్నం డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్లో ఈ మంత్ 29th అయితే మార్నింగ్ 8 o'clockకి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారండి. ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసినట్లయితే అమర్ రాజా గ్రూప్ కంపెనీ అయితే 1000+ వేకెన్సీస్ రిక్రూట్మెంట్ కొరకు అయితే ఈ వాకింగ్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. క్వాలిఫికేషన్ వైజ్గా చూస్తే మీరు 10th పాస్ అయినా లేదా ఫెయిల్ అయినా, అలాగే ఇంటర్ పాస్ అయినా లేదా ఫెయిల్ అయినా, లేదా ఐటీఐ పాస్ ఆర్ ఫెయిల్ అయిన వారందరూ కూడా ఎలిజిబిలిటీ అయితే ఉందండి. జాబ్స్కి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ అప్లై చేసుకోవచ్చండి. ఏజ్ లిమిట్ అయితే 18 to 35 years మధ్యలో అయితే ఉండాలి. సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి అయితే 10th బేస్డ్ క్యాండిడేట్స్గా సెలెక్ట్ అయితే 24 months ట్రైనింగ్ ఉంటుంది. అలాగే ఇంటర్ బేస్డ్ క్యాండిడేట్స్కి అయితే 18 months ట్రైనింగ్ ఉంటుంది. ఐటీఐ బేస్డ్ క్యాండిడేట్స్కి అయితే 12 months మాత్రమే ట్రైనింగ్ ఉంటుందండి. ట్రైనింగ్ పీరియడ్లో 12,500 నుండి 15,000 వరకు స్టైఫండ్ అనేది పే చేస్తారు. ట్రైనింగ్ పీరియడ్ కంప్లీట్ అయిన వెంటనే 22,000 rupees శాలరీ అయితే పే చేస్తారండి per month. సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి సబ్సిడైజ్డ్ ఫుడ్ అండ్ ఫ్రీ అకామిడేషన్ కూడా కంపెనీయే ప్రొవైడ్ చేస్తుంది. ఫ్రెండ్స్, చూసారు కదా ఈ జాబ్ డీటెయిల్స్. నెక్స్ట్ ఈ వేకెన్సీస్కి ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వాలనుకున్నటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా తమ బయోడేటాతో పాటు అన్ని రిక్వైర్డ్ సర్టిఫికేట్స్ తీసుకొని డైరెక్ట్గా ఈ జాబ్ డ్రైవ్ ఇంటర్వ్యూకి మార్నింగ్ 8 o'clock నుండి మీరు అటెండ్ అవ్వచ్చండి. సో వెరీ లెస్ టైమ్ పీరియడ్లో ఇంటర్వ్యూస్ అయిపోయి ఇమ్మీడియట్ జాయినింగ్ కూడా ఉంటాయి. ఇవన్నీ చూసుకొని ఇంటర్వ్యూస్కి అయితే అటెండ్ అవ్వండి. ఆల్ ది బెస్ట్ క్యాండిడేట్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ సివిజా పోర్టల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. హ్యావ్ ఎ నైస్ డే.